హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఇంటి వంటగదిలో ఆరోగ్యాన్ని రుచిని కలిపే అద్భుతమైన వంటకం మునగాకు బస్సారు రెసిపీ. ఇప్పుడు మునగాకులో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందామండి. పోషక విలువలు అధికంగా ఉంటాయి. మునగాకులో విటమిన్ ఏ, సి, కే, కాల్షియం, పొటాషియం, ఐరన్, ప్రోటీన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయండి మునగాకులో. ఇది రక్తపోటు నియంత్రణను అరికడుతుంది. క్యాన్సర్ నిరోధక శక్తిని ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ కణాలు పెరుగుదలకు అడ్డుకుంటాయి. అలాగే కొలెస్ట్రాల్ తగ్గింపుతాయండి. కొలెస్ట్రాల్ తగ్గింపు మునగాకులు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడతాయి. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయండి. చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మునగాకులో విటమిన్ సి ఉండటంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందండి. హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంపొందుతుంది. ఇప్పుడు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. ఇక్కడ ముందుగా కావలసిన పదార్థాలు: 1 కప్పు మునగాకుల్ని తీసుకున్నానండి. అలాగే 1 కప్పు తురిమిన కొబ్బరిని తీసుకున్నాను. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు 5 నుంచి 6, అలాగే కరివేపాకు, నూనె, ఉప్పు రుచికి సరిపడా. వీటన్నిటిని అలాగే ఇందులోకి మనం హెల్త్ బెనిఫిట్స్తో చెప్తున్నాం కాబట్టి హార్స్ గ్రామ్ ఉలవలు ఉంటాయి కదండి, అది స్ప్రౌట్స్ వేస్తే చాలా బాగుంటుంది. లేకుంటే అలాగే మీరు ఇక్కడ కందిపప్పు అయినా తీసుకోవచ్చండి, పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. ఏది వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉలవలు ఏదైతే ఉన్నాయో వాటిని మంచిగా వాష్ చేసి తీసుకున్నాను. ఇక్కడ 2 గ్లాసుల దాకా వాటర్ అనేది తీసుకొని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత గ్యాస్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకుంటున్నాను. ఇది ఒక 5 to 10 మినిట్స్ అనేది ఉడికించుకున్న తర్వాతే మునగాకు పెట్టాలండి. మునగాకు వేడి నీళ్ళలోనే పెట్టాలండి. ఎందుకంటే చల్లటి నీళ్ళలో పెడితే ఆకు అనేది ఏదైతే ఉంటుందో బ్లాక్ కలర్ అవుతుంది. అలాగే కహీలాగా వస్తుందండి, చేదు చేదుగా ఉంటుంది. ఇలా వాటర్ వేడైన తర్వాత పెట్టి చూడండి, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడ నేను ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పును కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఉడికించేటప్పుడు హార్స్ గ్రామంలోకి కూడా ఉప్పు బాగా అంటుతుంది. అలాగే దీనికి కావాల్సిన మసాలా పేస్ట్, బస్సార్ మసాలా పేస్ట్ని తయారు చేసుకుందాం రండి.
నేను ఇక్కడ 6-7 వరకు పచ్చిమిరపకాయలు అనేది తీసుకొని ఇలా వేయించుకుంటున్నానండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాల్సింటే ఆయిల్‌ని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఎవరైతే వెయిట్ లాస్ చేయాలి వితౌట్ ఆయిల్ ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే ఆయిల్ వేసుకోకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చండి. కొంచెం అది ఫ్రై చేసేటప్పుడు ఘాటుగా వస్తుంది. అంతే, మళ్ళీ టేస్ట్ ఏమీ ఇది కాదు. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు చూసి ఇది మసాలా అనేది ఫ్రై చేసుకోండి. ఆయిల్ వేసుకొనే ఫ్రై చేసుకోండి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే. అలాగే ఇది ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది వేయాలి. కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఆ తర్వాత ఇది మిక్సీ జార్‌లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది కదండీ! ఉలువలు కూడా కొద్దిగా ఉడికింటాయి. ఇప్పుడు మనం ఈ టైంలో మునగాకుని పెట్టాలండి. మునగాకుని ఉడికించేటప్పుడు ఎప్పుడు ప్లేట్ వేయకుండా ఉడికించండి. ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మునగాకు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయండి వాటర్‌తో. ప్లేట్ వేయకుండా ఒక 10-15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత దీన్ని రసం సపరేటు, ఆకుకూర సపరేటు చేసుకొనిద్దామండి. ఇక్కడ నేను నెక్స్టు మనకు మునగాకుకి తాలింపు వేసేదానికి ఒక పౌడర్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడు వేరుశనగలను నేను ఫ్రై చేసి తీసుకున్నాను. అలాగే ఆకుకూరల్లో మీకు కారంగా తినాలనిపిస్తే 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేయండి. ఒకసారి ఆకుకూర ఉడికిన తర్వాత చెక్ చేసుకొని ఉప్పు అంతా కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకొని ఇందులోకి కూడా కొద్దిగా సాల్ట్‌ని కూడా వేసుకోవచ్చు ఇక్కడ కూడా. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్‌లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్‌లో పెట్టుకుందామండి దీన్ని. ఇప్పుడు ఇందులోకి మనము ఏదైతే ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నామో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్ అనేది ఇందులో ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా ఫైన్ పేస్ట్ లాగా వేసుకుందాం. మిక్సీకి పట్టేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఆకుకూరని రసాన్ని సపరేటు, ఆకుకూర సపరేట్ చేసుకోవాలి కదండీ! ఇలా వంచుకొని రెండిటిని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు ఆకుకూరని తీసుకొని ఇందులోకి కొబ్బరిని మిక్స్ చేసుకోవాలండి. వేడిగా ఉంటుంది. కొద్దిగా చల్లారిన తర్వాత మంచిగా అంతా మిక్స్ చేసుకొని ఆకుకూరలో ఉండే రసాన్ని కూడా గట్టిగా పిండేసుకోవాలండి. అది మనం ఆకుకూరని ఫ్రై చేసుకుంటే తడి తడిగా ఉంటుంది. అంత టేస్ట్ బాగుండదు. ఇందులో ఉన్న రసాన్నంతా పిండేస్తే అప్పుడు ఆకుకూర అనేది చాలా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుందండి.
ఇక్కడ రసం సపరేట్ తీసుకున్నాం కదండి. అలాగే మేము ఏదైతే పేస్ట్ పట్టి ఉంచింటామో మసాలా పేస్ట్ అనేది ఇప్పుడు రెండిటిని బాగా మిక్స్ చేసుకొని ఇది కూడా సైడ్లో ఉంచేద్దామండి. ఇది సైడ్లో పెట్టిన తర్వాత మనం ఆకుకూరని ఎలా ఫ్రై చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇప్పుడు ఆకుకూరని ఫ్రై ఇక్కడ గ్యాస్ ఫ్లేమ్ అనేది ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆనియన్, మళ్ళీ కరివేపాకు, కొద్దిగా మస్టర్డ్ సీడ్స్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ వెయిట్ లాస్ చేసే వాళ్ళైతే కొద్దిగా నెయ్యిని యూస్ చేసుకోండి. లేకుంటే ఉత్త ఆకుకూరని ఇప్పుడు మనం కొబ్బరి ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో అందులో వేరుశనగల పొడిని కూడా బ్లెండ్ చేసాం కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకొని తినేయచ్చండి. అలానే చాలా బాగా ఉంటుంది. కొద్దిగా మీకు టేస్ట్ కావాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మునగాకును ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక 5 to 7 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి ఈ మునగాకుని. ఎందుకంటే ఏదైతే మనం ఆనియన్ను, ఎండుమిర్చి అంతా ఫ్రై చేసింటామో అది అంతా మునగాకులో ఫ్రై అవ్వాలి. తర్వాత నేను ఇక్కడ ఏదైతే వేరుశనగల పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానో దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసి జస్ట్ 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకునేయండి. మిక్స్ చేసుకుంటే ఇక్కడ మునగాకు ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు సాంబార్ని కూడా వేడి చేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీదేనండి. అది కూడా 5 to 10 మినిట్స్ వేడి చేసుకుంటే బస్సార్ అనేది కూడా రెడీ అవుతుందండి. ఇది రాగి సంగటిలో చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి మునగాకు అనేది. వీక్లీ వన్స్ మీకు వీలైతే ఇలా చేసుకొని తినండి. వెయిట్ లాస్ కూడా అవుతారు. హెల్త్కి చాలా ముఖ్యం మునగాకు అనేది, మీకు తెలుసు కదండి. అంతే, ఆరోగ్యాన్ని మేలు చేసే రుచికరమైన మునగాకు బస్సార్ రెడీ అయింది. ఇది అన్నంతో, రాగి బాల్లో లేదా ఇడ్లీతో కూడా బాగా సరిపోతుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.